హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ నుంచి కొన్ని రోజుల క్రితం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించిన ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు అయితే చెప్తాను. అంటే ఏ టాపిక్స్ నుంచి ఈ ప్రశ్నలు వస్తాయి, ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎన్ని మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది, టైమింగ్ ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, ఏ స్టాండర్డ్లో ప్రశ్నలు ఇస్తారు, ఇలాంటి వివరాలతో పాటుగా చాలా ముఖ్యమైన వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి తెలిసే విధంగా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను. ఆ తర్వాత ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఈ పోస్టులకి అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఈ నెల 13 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నవంబర్ 2 వరకు కూడా మీరు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఓటీపీఆర్ని లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 92 పోస్టులకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 90 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి, 2 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి ఒక మంచి విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము అనేది ఒక డేట్ అనేది ప్రకటించడం అయితే జరిగింది. డిసెంబర్ 18వ తేదీన ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా 2023 మార్చ్ సెకండ్ హాఫ్లో కండక్ట్ చేయబోతున్నట్టుగానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ విధంగా అనౌన్స్ చేయడం అనేది ఒక మంచి విషయంగా అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. మరి అన్నీ అనుకున్నట్టే జరిగితే ఖచ్చితంగా ఈ డేట్స్లోనే పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు. ఈ పరీక్షకి అప్లై చేయాలంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 18 to 42 వరకు కూడా ఏజ్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండడం అయితే జరుగుతుంది. మరి కొన్ని ఉద్యోగాలకు మాత్రం 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉంటుంది. అవి ఏ పోస్టులు అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలు. వీటికి ఖచ్చితంగా 21 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. మరికొన్ని ఉద్యోగాలకి అంటే డివిజనల్ లేదా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకి 21 నుంచి 28 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. మిగతా చాలా రకాల ఉద్యోగాలకు మాత్రం 18 to 42 వరకు కూడా మీకు ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. చాలా మంచి పే స్కేల్ అయితే ఉంటుంది. అన్నీ కూడా అధికారి స్థాయి ఉద్యోగాలు. ఉదాహరణకు చూస్తే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నాయి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా డివిజనల్ లేదా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు, వీటితో పాటుగా మున్సిపల్ కమిషనర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వంటి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాల ప్రకారం సిలబస్ అనేది చూద్దాం. ముందుగా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్, ఆ తర్వాత మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ చూసుకుంటే మీకు ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అని మనం పిలుస్తాము. గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించినటువంటి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ అయితే ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్లోనే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 కూడా ఉంటుంది. ప్రతి పేపర్ నుంచి కూడా 120 ప్రశ్నలు వస్తాయి, 120 నిమిషాలు ఇస్తారు, 120 మార్కులకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి పేపర్ 1లో చూసుకున్నట్లయితే మీకు 30 చొప్పున అంటే 4 పార్ట్లు ఉంటాయి. ఆ 4 పార్ట్లకి కూడా ప్రతి పార్ట్ నుంచి 30 మార్కులు అయితే రావడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లోనే క్లియర్గా సిలబస్కి సంబంధించిన విభాగంలో వీళ్ళు ఇచ్చారు. మరి పేపర్ 1లో చూస్తే 4 పార్టుల్లో పార్ట్ ఏ అనేది హిస్టరీ మరియు కల్చర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. పార్ట్ బిలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. పార్ట్ సిలో ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. పార్ట్ డిలో జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. ప్రతి పార్ట్ నుంచి 30 మార్కులు, 4 పార్ట్లు అంటే 120 క్వశ్చన్లు, 120 నిమిషాలు, 120 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇదే స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్ 2 కూడా ఉంటుంది. పేపర్ 2లో మీకు 2 పార్ట్లే ఉంటాయి. 4
పార్ట్లు ఉండవు, 2 పార్ట్లే ఉంటాయి. పేపర్ 2లో 2 పార్ట్లలో అంటే ప్రతి పార్ట్ నుంచి కూడా 60 మార్కులకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా 120 మార్కులకే కండక్ట్ చేస్తున్నారు. 120 క్వశ్చన్సే ఉంటాయి. 120 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఇక ఇందులో పేపర్ 2లో పార్ట్ ఏ నుంచి వచ్చే ప్రశ్నలు అనేవి ఏ టాపిక్స్ నుంచి వస్తాయంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఇస్తారు. ఇక చూసుకున్నట్లయితే పార్ట్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీస్కి సంబంధించి దీంతో పాటుగా కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వస్తాయి. ఈ పార్ట్ బిలో మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి 30 మార్కులు వస్తాయి. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించి 30 మార్కులు అయితే వస్తాయి. రెండు కలుపుకొని ఇవి 60 మార్కులు. ఈ యొక్క పార్ట్ ఏ అనేది ఒకటి 60 మార్కులు అనమాట. అంటే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒక 30 ప్రశ్నలు అయితే ఈజీగా వస్తాయన్నమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. 2016 డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేసినటువంటి జిఓ ఎంఎస్ నెంబర్ 235 ప్రకారం 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయని క్లియర్గా ఇచ్చారు. ఓకే, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్లయితే మీకు ముందుగా 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఆ పేపర్స్ ఏంటంటే తెలుగుకు సంబంధించి ఒక పేపర్ ఉంటుంది. దీనికి 180 నిమిషాలు అయితే ఇస్తారు. 150 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. ఇంకొక పేపర్ అనేది ఇంగ్లీష్కి సంబంధించి వస్తుంది. ఇది కూడా 180 నిమిషాలు ఇస్తారు. 150 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఇది జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. ఇందులో ఎక్కువ మార్కులు వచ్చినా సరే మీకు కౌంట్ అయితే చేయరు. అలా అని తక్కువ మార్కులు వస్తే సరిపోదు, క్వాలిఫై అయితే ఖచ్చితంగా అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా క్వాలిఫై అయితే సరిపోతుంది అన్నమాట. ఇక ఇదే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ చూస్తే డిస్క్రిప్టివ్ పేపర్లో ఉంటుంది. మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ డిస్క్రిప్టివ్లో ఉంటే స్క్రీనింగ్ టెస్ట్లో మాత్రం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో అది కూడా గమనించాల్సి ఉంటుంది. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది కదా, మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయంటే 5 పేపర్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో చూసుకున్నట్లయితే పేపర్ 1 నుంచి మనకి 180 నిమిషాలు వస్తాయి, 150 మార్కులు. అదేవిధంగా మిగతా పేపర్లు కూడా 180 నిమిషాలు, 150 మార్కులు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మరి పేపర్ 1లో ఉండే టాపిక్స్ ఏంటి, ఏ సిలబస్ నుంచి వస్తాయంటే జనరల్ ఎస్ఐ ఆన్ కాంటెంపరీ థీమ్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఇక పేపర్ 2కి సంబంధించి హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియాకి సంబంధించిన హిస్టరీ మరియు జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలు అయితే వస్తాయి. ఇక పేపర్ 3లో చూడండి పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రశ్నలు అయితే వస్తాయి. ఇక పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. మరి ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది టోటల్గా 825 మార్కులకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 5 పేపర్లతో పాటుగా ఒక పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. అది 75 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. సో టోటల్గా అందుకోసమే 825 మార్క్స్ అయితే అవుతాయి. ఇక్కడ ఇచ్చినటువంటి స్టార్టింగ్లో పేపర్ ఇన్ తెలుగు, పేపర్ ఇన్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. ఇవి మీకు 825 మార్క్స్లో కౌంట్ అయితే కావు. మిగతా ఈ 5 పేపర్లు అండ్ ఈ పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించిన 75 మార్కులు కలుపుకొని మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పేపర్ 1 అనేది ఏ స్టాండర్డ్లో ఇస్తారంటే డిగ్రీ స్టాండర్డ్లో ఇస్తారు. జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వస్తాయి. మీకు ఇందులో 4 పార్టులు ఉంటాయని చెప్పాను కదా. పార్ట్ 1 ఏ ఏంటంటే హిస్టరీ మరియు కల్చర్. మరి ఆ హిస్టరీ మరియు కల్చర్లో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయనేది ఇంకా క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు చదువుకొని ఆ టాపిక్స్ అనేవి చదువుకుంటే సరిపోతుంది. ఇక పార్ట్ బిలో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి, పార్ట్ సిలో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి అనేది కూడా ఉంటుంది. ఇక చూస్తే పేపర్ 2లో జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు అయితే వస్తాయని చెప్పాను కదా. ఈ పేపర్ 2 కూడా మీకు డిగ్రీ స్టాండర్డ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తాయి, అంటే ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయనేది ఇంకా క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు ఇంగ్లీష్లో ఒక పేపర్ ఉంటుంది, తెలుగులో ఒక పేపర్ ఉంటుందని చెప్పాను కదా. అంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇస్తారు, అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో ఆ యొక్క ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది
క్వాలిఫైయింగ్ అని మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇక తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. అవి ఏ ఏ టాపిక్స్ వస్తాయి అనేది మీకు ఇంకా క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా ఇంకా క్లియర్గా అయితే ఇచ్చేయడం అయితే జరిగింది. కాబట్టి చాలా ఈజీగానే ఇవి క్వాలిఫై అయిపోవచ్చు. ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలుగులోనే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 ఈ పేపర్ 5 వరకు కూడా మొత్తం మెయిన్స్ ఎగ్జామినేషన్లో 5 పేపర్లు అయితే ఉంటాయని చెప్పాను కదా. అది ఏ స్టాండర్డ్లో ఇస్తారంటే డిగ్రీ స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే డిగ్రీ లెవెల్లో మీకు ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ స్టాండర్డ్లో మీకు ఈ ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉంది. అంతేకాకుండా ఎన్నెన్ని పార్ట్స్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని మార్కులకి ఉన్నాయి, అసలు ఏ ఏ చదువుకోవాలనేది నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీరు ప్రతి పేపర్ 1కి సంబంధించి అంటే ప్రతి పేపర్కి సంబంధించి ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ చదువుకుంటేనే సరిపోతుంది. ఎక్స్ట్రా చదువుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ సిలబస్ ఏమో మనకి భారీగా ఉంటుంది. మీరు కొంచెం కూడా అటింగ్కి వెళ్ళకుండా ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారమే చదువుకొని ప్రిపరేషన్ అయితే మనం కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి నోటిఫికేషన్లోనే అనౌన్స్మెంట్ చేశారు కనుక చాలా ముఖ్యంగా మరి ఎక్కడ కూడా ప్రిపరేషన్ స్టాప్ చేయకుండా మనం ముందుకైతే వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించిన గ్రూప్ 1 ఏదైతే ఉందో వివరాలు అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఛానల్లో చెప్పే ఉద్దేశం ఉంటే నేను ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను కనుక మీరు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.